హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అల్లు అర్జున్ అరెస్ట్ అండ్ రిమాండ్ 14 రోజులు జ్యుడిషియలీ అన్నటువంటిది వార్తలు అయితే కనుక మనకి వచ్చేస్తూ ఉన్నాయి. సో అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు రాంగ్ అన్నటువంటిది మనం చర్చించుకోవాలి. దానికంటే ముందు ఈ పరిణామాన్ని మనము అన్ని అంటే ఇప్పుడే కాదు, దీనికంటే ముందు జరిగినటువంటి సిచ్యువేషన్లో అన్నిటి దానిలో కూడా ఇలాంటి జడ్జిమెంటే ఇస్తే గనక, ఇలానే అరెస్టులు చేస్తే గనక అప్పుడు చాలా కరెక్ట్గా ఒక సంస్థ అంటే అంటే సామాన్యుల జనాలకు కూడా మంచి జరిగే విధంగా ఉంటుంది అన్నటువంటిది నా వాదన. సో ఎందుకు అంటే కనుక దీనికంటే ముందు ఎన్నో జరిగినాయి, ఎన్నో రాజకీయ నాయకులు స్టేజీల మీద మైకులు పెట్టుకొని మాట్లాడే సందర్భంలో అనుకోకుండా అన్ఫార్చునేట్గా అక్కడ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎవరి కోసమైతే వచ్చి జనాలు చాలా మంది చనిపోయినారో అప్పుడు ఆ లీడర్స్ని కానీ ఎవరిని కానీ అరెస్ట్ చేయడం కానీ ఏమీ లేనే లేదు. ఎంతో కొంత ఎక్స్గ్రేషియా అన్నది ప్రకటించేసి అక్కడికి ఒక సంతాపం ఇచ్చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మరి అల్లు అర్జున్కే ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే ఎవరి దగ్గర ఆన్సర్ అయితే లేనే లేదు అనుకోవచ్చు. అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పటి నుంచి ఎన్నో వివాదాల నుంచి సినిమా నడుస్తూనే వస్తుంది. రిలీజ్ అయ్యేటప్పుడు ఎన్నో అడ్డంకులు, రిలీజ్ అయిపోయిన తర్వాత ఎన్నో అడ్డంకులు. అన్నిటికీ మించి అనుకోకుండా ఒక ప్రాణం తొక్కిసలాటలో ఒక ఆవిడ చనిపోవడము అన్నటువంటి దురదృష్టకరమే. అయినప్పటికీ ఈరోజు అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం విజువల్స్ అన్ని చూస్తా ఉన్నాం. క్యాజువల్గా పోలీస్ వాళ్ళతో మాట్లాడుతున్నారు, జస్ట్ ఎంక్వైరీకి అనుకున్నాము. ఆల్ ఆఫ్ సడన్ చూస్తే కనుక నాంపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు అన్నటువంటిది మళ్ళీ ఒక న్యూస్, ఆ తర్వాత ఇంకొక న్యూస్, అట్లా ఒకటి కాదు రెండు కాదు, మార్నింగ్ నుంచి ఇదే సెన్సేషనల్గా ఇది వచ్చేస్తూ ఉంది. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక 14 రోజులు రిమాండ్ అని చెప్తా ఉన్నారు. దీది ఈ వర్షన్ ఇలా నడుస్తుంటే ఇంకొక వర్షన్ ఏమవుతుందంటే ఎవరైతే అక్కడ బాధితురాలు చనిపోయిందో వాళ్ళ ఆయన ఒక టీవీ ఛానల్లోకి వచ్చి మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడయ్యా అంటే కనుక నేను కేసే పెట్టలేదు, ఆ కేసును కూడా నేను విరమించుకుంటాను అన్నటువంటిది అయితే కనుక చేస్తూ ఉన్నాడు. ఆయన మాకు హెల్ప్ చేసినాడు, అది అనుకోకుండా జరిగింది, కావాలని ఎవరు చేయలేదు అన్నటువంటిది ఆయన కూడా చేస్తాం. ఇవన్నీ ఒక పక్కన ఉంటే కనుక అక్కడ అంటే ప్రతి ఒక్క హీరో కూడా సినిమా రిలీజ్ అయిపోయినప్పుడు ఏదో ఒక థియేటర్కి పోయి హంగామా చేస్తూ ఉంటారు, ఎక్కువ సంధ్య థియేటర్కి వెళ్తూ ఉంటారు. దానికి అంత ఉంది. ఎవరైతే ఆ సినిమా థియేటర్కి హీరో పోయి చూస్తాడో అప్పుడు ఆ సినిమా హిట్ అయిపోతుంది అన్నటువంటిది ఒకటి ఉంది కాబట్టి ఆ థియేటర్కి వెళ్తూ ఉంటారు. మరి అలా వెళ్ళేటప్పుడు ఇప్పుడు అంటే మనము చూస్తున్నటువంటిది టీవీలలో అల్లు అర్జున్ గారు అక్కడికి వచ్చే ముందు మీరు ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు అన్నటువంటిది ఒక పాయింట్ని అయితే రేజ్ చేస్తూ ఉన్నారు. సో అట్లా పాయింట్ రేజ్ చేసుకుంటూ పోతే కొన్ని వందల పాయింట్లు మళ్ళీ అదర్స్ సిచ్యువేషన్లో కూడా వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కనుక ఈయన కనుక 14 రోజులు రిమాండ్ పడితే కనుక ఇలా ఒక హీరో కోసమో లేకుంటే ఒక రాజకీయ నాయకుడి కోసమో లేకుంటే ఏదైనా పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టేటప్పుడు తొక్కిసలాటలు జరిగినప్పుడు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మరి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి ఇట్లా 14 రోజులు రిమాండ్లో పెట్టి మరి ఈ ఒకరికే కాకుండా అందరికి కూడా ఇలాంటి న్యాయమే చేస్తే కనుక బాగుంటుంది. సో ఇక్కడ ఎవరిని కూడా జడ్జిమెంట్ అయితే ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. జరిగిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబానికి కావాల్సింది, ఎవరైతే రేవతి అనే ఆవిడ చనిపోయింది ఆ ఫ్యామిలీకి కావాల్సింది ఆ బిడ్డడికి కొంచెం హెల్త్ బాగాలేదు, ఆ హెల్త్ గురించి లేకుంటే డబ్బులు లేకుంటే ఇంకా అంతకు మించి ఏదన్నా కూడా ఒకటి అరేంజ్ చేస్తే బాగుండేది. కానీ ఈరోజు ఏదో ఒక పని కట్టుకొని లేకుంటే ఏదో ఒకటి అరెస్టుల పర్వం చేయడం వల్ల మరి సమాజానికి ఎంతవరకు ఇది మంచి జరుగుతుంది, ఎంతవరకు ఫ్యూచర్లో
అంటే ఈరోజు ఈ అరెస్ట్ ఫ్యూచర్లో ఎవరు కూడా, ఏ హీరో కూడా రిలీజ్ అయిపోయిన తర్వాత ఏ థియేటర్ల దగ్గర కానీ ఎక్కడైనా ఈవెంట్స్ పెట్టుకోకుండా ఉండడానికి కానీ ఇవన్నీ కూడా సంకేతాలు అన్నటువంటిది అయితే కనుక మనకు కనబడుతుంది. ఎందుకంటే కనుక మేబీ ఇప్పుడు ఈ అరెస్ట్ కనుక అయిపోయి 14 days రిమాండ్లో ఉంటే నెక్స్ట్ ఏ ఈవెంట్ జరిగినా కూడా వాళ్ళకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో ఉన్నాడు, ఆ హీరోను తొక్కాలి అంటే గనక అక్కడ ఏదైనా అలజడి సృష్టించి ఏదో ఒకటి క్రియేట్ చేస్తే గనక ఆ హీరో పోలీస్ స్టేషన్ పోయి రిమాండ్లో ఉంటారు అన్నటువంటిది ఒక నెగిటివ్ కూడా వెళ్తుంది. ఇప్పుడు కనుక ఇది 14 days రిమాండ్ విధించినట్లయితే కనుక ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో 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 సంకేతాలకైతే ఇది ఇస్తూ ఉంది. బట్ ఇప్పుడు కరెక్ట్ చేసినాడా, అరెస్ట్ చేయడం కరెక్టా రాంగ్ అంటే గనక ఇక్కడ పెద్ద పెద్ద క్వశ్చన్ మార్కులు అయితే ఉన్నాయి. నిన్నటి వరకు కూడా మనము ఇంకొక సినీ హీరో పెద్ద మంచు మోహన్ బాబు గారి గురించి కూడా మనకి సెన్సేషనల్ అయినటువంటివి చూస్తూనే ఉన్నాం. ఆయన సహనం కోల్పోయి TV9 రిపోర్టర్ మీద కొట్టడము, ఆయనకి దెబ్బలు తగలడము, ఆయన హాస్పిటల్లో జాయిన్ కావడము, దానికి వీళ్ళు ఎన్నో ఇవ్వుకోవడము, దానికంటే ముందు ఇంకా కొన్ని సినిమాలు అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఈ సినిమా వాళ్ళకి ఈ 2024 నవంబర్ డిసెంబర్లో ఎంతో మందికి ఒక బ్యాడ్ ఇయర్గానే మిగిలిపోతుంది అన్నటువంటిది నా ఉద్దేశము. ఓకే గైస్, సో ఇప్పటి వరకు అయితే కనుక రిమాండ్ అన్నటువంటిది బయట వస్తున్నటువంటి మాటలే కానీ నిజంగా దాని మీద ఇంకా జడ్జిమెంట్ అయితే రాలేదు. థ్యాంక్ యూ.